హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము పొద్దున్నే 6కి అలా పొలం వెళ్ళిపోతున్నాము. ఈరోజు పాదుల్లో కొంచెం జీవామృతం అది పోయాలి కాబట్టి వెళ్తున్నాము. అండ్ జీవామృతం మేము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. దాంట్లో జీవామృతంలో ఏమేమి వేస్తారంటే శనగపిండి, బెల్లము, పుట్టమట్టి వేస్తారు, ఆవు మూత్రము అండ్ ఆవు పేడ వేసి ఒక 200 లీటర్ వాటర్ పోసుకొని మేము అది జీవామృతం చేసుకున్నాము. సో ఆ చేసుకున్న జీవామృతాన్ని ఈరోజు ఏంటంటే పొలంలో బెండకాయ పాదులు ఉన్నాయన్నమాట. సో ఆ బెండ పాదుల్లో వాటర్ వేద్దామని ఈరోజు వచ్చామన్నమాట మేము. సో అదే చేస్తున్నాను ఇక్కడ. అంటే జస్ట్ చిన్న వర్కే కదా అని చెప్పేసి నేను మా తమ్ముడు మా జో వచ్చామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ వాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా పొలంలో పోసేసుకోవడమే. అండ్ నిన్నే చాలా వాటికి మొత్తం నీళ్లు పెట్టేసేసారు పొలం అంతా. అటు సైడ్ PMDS మొక్కలు మొలిచినాయి అనమాట, కింద కూడా అయ్యే ఉన్నాయి. సో ఇవంతా బెండకాయ మొక్కలు అనమాట. మేము అక్కడక్కడ నాటేసుకున్నాం బెండకాయ మొక్కలు. అండ్ పాదులు వరుసగా తీసుకొని కొన్ని దగ్గర నాటుకున్నాము. అదిగోండి అక్కడ పోస్తున్నారు కదా, అయ్యే బెండ మొక్కలు. ప్రస్తుతం బెండకాయ మొక్కలు వాటికి పోయడానికి వచ్చామన్నమాట. నిన్నే పెట్టేశారు చాలా వాటికి నీళ్ళు. ఈరోజు ఇంకా బెండకాయ మొక్కలకి పెట్టేసి మొత్తం తడిగానే ఉంది ఆ పొలం అంతా. నిన్నే తాతయ్యను మా తమ్ముడు వచ్చి పెట్టారు. మధ్యలో డిస్టర్బెన్స్ ఒకటి మాకు. బెండకాయ మొక్కలతో పాటు అండ్ అక్కడ ఆకుకూరలకి పాదులకి ఇటో సైడ్ అటో సైడ్ అనమాట చిక్కుడుకాయలు నాటాము. అవి కూడా కొంచెం మొలకలు వస్తున్నాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ బెండకాయ ఇది చూపిస్తున్నాను అనమాట మీకు. అక్కడ సో అటు సైడ్ వాటర్ ఉన్నాయన్నమాట. ఇవి నాటి ఒక 1 month అవుతుంది మేము బెండకాయ మొక్కలు నాటేసేసి. ఇంకా కొంచెం హైట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మాకు ఒక 2 days నుంచి బాగా ఎండలు వస్తున్నాయి. దానివల్ల ఎక్కువ నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది పొలానికి. చూడండి అది కూడా ఆకుకూర మొక్కలు కూడా పర్లేదు బాగానే వచ్చినాయి. అటు సైడ్ సారీస్ వేసి ఉన్నాయి కదా, అటు ఏం నాటామంటే ధనియాలు నాటామన్నమాట. అండ్ అవి తడిపేసి ధనియాలు నాటాం, ఎందుకంటే మొక్క తొందరగా వచ్చిద్ది అని చెప్పేసి. ఇది వచ్చి తోటకూర నాటామన్నమాట. ఒక 2 బెడ్లు తోటకూర, ఒక 2 బెడ్లు గోంగూర, ఒక 2 బెడ్లు తెల్ల గోంగూర అలా సపరేట్గా చేసుకుంటూ నాటుకుంటూ వెళ్ళాము. అక్కడ కొత్తిమీర కోసం ఆ చీరలో వేసామన్నమాట. సో మళ్ళీ దాన్ని సెటరేట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళిద్దరు వచ్చారు కదా, నాకు పని అన్ని వీడియో తీయడం వరకే. చాలామందికి డౌట్ ఉండొచ్చు పిల్లలు చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేము చేస్తున్నాము. అండ్ మా తమ్ముడు వచ్చేసి 10th class అయిపోయింది అండ్ హీఈస్ ఫస్ట్ ర్యాంక్. ఆ బుడ్డబ్బాయి మా మావయ్య వాళ్ళ కొడుకు అండ్ వాడు ఇప్పుడు 4th class. అండ్ నాది డిగ్రీ అనమాట. ఎందుకు చెప్తున్నామంటే స్టడీస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు కాబట్టి మేము చదువుకుండానే ఇలా హాలిడేస్కి అలా ఉన్నప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఫార్మింగ్ అనేది కూడా ఒక లెసన్ లాంటిది, అది కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. అంటే మన నెక్స్ట్ జనరేషన్కి కెమికల్స్ అలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మా తమ్ముడు అండ్ మేము ముగ్గురం వచ్చి వాడికి కూడా నేర్పిస్తూ ఉంటాము. మాకు మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించినట్టు మేము వాడికి చెప్తూ ఉంటాము. సో ఆ రీజన్తో మేము ఇలా వస్తామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం బెండకాయ విత్తనాలు నాటేసాము. అండ్ నెక్స్ట్ వేరే ప్లాన్ ఉంది, కొన్ని వెజిటేబుల్స్ నాటాలి అని చెప్పేసి. ఇది గోంగూర అనమాట. గోంగూర మొక్కలు కూడా కొంచెం మంచిగానే పెద్దగానే వచ్చినాయి, ఇంకా కొంచెం పెద్దగా రావాలి. బాగా మొలిచినాయి. అండ్ మెంతికూర నాటాము, అది ఇంకా మొలకలు రాలేదు. మెంతికూర, చుక్కకూర అవి ఇంకా మొలకలు రాలేదన్నమాట. అక్కడ తడి అంతా మేము వాటర్ పెట్టేసామని చెప్పాం కదా, అది తడి. ఇలా నాటుకున్న దానికి మధ్యలో ఆకుకూర అండ్ ఇటు ఎడ్జ్లో చిక్కుడుకాయ మొక్కలు నాటామన్నమాట. అండ్ ప్రతి పాదుకి నాటుకున్నాం అలా చిక్కుడుకాయ మొక్కలు. ఇది వచ్చేసి తెల్ల గోంగూర అండి. లాస్ట్ ఇయర్ మనం పొలంలో పండిన గోంగూరతో మనం గోంగూర పండుమిర్చి పచ్చడి పెట్టాము అలా అనమాట. అండ్ మొన్న చూపించాను కదా మొన్నటి వీడియోలో టమాటా నారు, మిరప నారు, వంగనారు అవి నాటామని చెప్పాను కదా, సో అవే అనమాట. అండ్ ఇవి PMDSలో మొలిచిన మొక్కలు. సో వీటిలో చాలా రకాలు వేసాము. అండ్ కూరగాయలు, ఆకుకూరలు, మనకి ప్రెజెంట్ ఆకుకూరలు అయితే ఇంట్లోకి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు కూడా గోంగూర తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట. అదే వెతుకుతున్నాము ఎక్కడెక్కడ ఉందని కోసుకొని మంచిగా తీసుకెళ్ళి గోంగూర పచ్చడి చేసుకున్నాము. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. అండ్ ప్లీజ్ like, share and subscribe. Thank you.